గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేటు తగ్గిందని సైబర్ నేరాలను తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని ఎస్పీ టి శ్రీనివాసరావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ 2025 సంవత్సరానికి సంబంధించిన జిల్లా పోలీస్ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటోందన్నారు. 2024 సంవత్సరంతో పోలిస్తే 2025లో నేరాలు 11% తగ్గాయని వెల్లడించారు. 2024లో ఇదే సమయానికి 2703 కేసులు నమోదు కాగా 2025లో ఇప్పటి వరకు 2410 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ విధంగా మొత్తం 11% కేసులు తగ్గాయని వివరించారు. క్రిస్మస్ లాంటి రంజాన్ లాంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్లో కానీ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడటంలో పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మన గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి 255 గ్రామ పంచాయతీలకు గాను 3 దశలుగా 11వ తారీఖు, అదేవిధంగా 14వ తారీఖు, 17వ తారీఖు 3 దశల్లో వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులకు సంబంధించినటువంటి ఎలక్షన్లన్నిటికీ కూడా ఓన్లీ జిల్లా ఫోర్స్తోనే పకడ్బందీగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రజలందరూ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారి ఓటు హక్కును వారు ప్రశాంతంగా వినియోగించుకునేటట్లు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా 2025 సంవత్సరంలో కొత్త చట్టాలను అమలు చేయడంలో సిబ్బంది మొత్తం కూడా సరైనటువంటి శిక్షణ తీసుకొని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త చట్టాలను అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఫ్లడ్స్ టైంలో ఈ సంవత్సరంలో వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఫ్లడ్స్ టైంలో కూడా ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా సాధ్యమైనంత వరకు అన్ని కల్వర్ట్స్ దగ్గర కానీ అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేసుకొని ప్రజలందరినీ అప్రమత్తం చేయడం ద్వారా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా సందర్భాల్లో పోలీసులకి ఛాలెంజ్ చేసేటటువంటి మర్డర్ మిస్టరీ కేసు